అదే ఆయనకి తెలియాలి కదా! అది రాసినటువంటి చంద్రబాబుకి తెలియాలి. రాయించుకున్న పవన్ కళ్యాణ్‌కి తెలియాలి. హ్మ్. వాళ్ళిద్దరూ చర్చించుకొని ఉండాల్సింది. వాళ్ళు అనుకుందేంటంటే చాలా మంది కార్యకర్తలు 10,00,000 మనకొత్తాయి. అవును. ఎవడో ఒకడు కారు కొనుక్కోవచ్చని ఒకడు అనుకున్నాడు. లారీ కొనుక్కోవచ్చని ఒకడు అనుకున్నాడు. అవును. ఇట్లా ఏదో ఒకటి కొనుక్కోవచ్చు లేదంటే చిన్న అనుకున్నాడు. కాకపోతే వ్యాపారం సాధారణంగా పెట్టుకోవచ్చు. అసలు అసాధ్యమైన పని ₹10,00,000 ఇవ్వగలిగితే కేసీఆర్ ఇవ్వలేడా ఏంది? తలా 10,00,000 అంటే ఏంది ఆషామాషీ వ్యవహారమా? హ్మ్. ఫ్రీగా ఇచ్చేయడానికి. ఇచ్చి ఏం చేసుకోవాలి పోనీ దాంతో ఏమన్నా చేస్తున్నారా? హ్మ్. ఒక చిల్లర కొట్టు పెట్టుకున్నారనుకోండి. అప్పుడు 500 మంది పెట్టుకుంటే 5,000 మంది. ఇప్పుడు కేసీఆర్‌కి దెబ్బ ఎక్కడైంది? హ్మ్. దళిత బంధువును ఇది తీసుకొచ్చాక బీసీ బంధు అని హ్మ్. అదే దెబ్బైంది. ఎందుకని? ఒక ఊళ్ళో ఒకప్పుడు రాజశేఖర రెడ్డికి ఓట్లు పోవడానికి కారణమైంది కూడా అదే. హ్మ్. ఎందుకని? 2009లో ఒక ఊళ్ళో ఇందిరమ్మ ఇళ్ళో లేకపోతే రాజీవ్ గురుకల్ప ఇళ్ళో, రాజీవ్ గురుకల్ప కాదు అప్పుడు ఇందిరమ్మ ఇళ్ళే ఎక్కువ పల్లెటూళ్ళలో. హ్మ్. ఇచ్చినప్పుడు ఒక పల్లెటూళ్ళల్లో ఒక 50 మందికో, 40 మందికో ఎంపిక చేసేవాళ్ళు. హ్మ్. అందులో మొదటి దశలో 10 మందికి ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఈ 10 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయ్యేవాళ్ళు. హ్మ్. ఆల్రెడీ వెల్ సెటిల్డ్ వాళ్ళే అయ్యి ఉంటారు. అవును. వెల్ సెటిల్డ్ వాడికి మళ్ళీ ఇచ్చారు. మమ్మల్ని అందరినీ ఎదవలని చేశారని చెప్పి లేబర్ అందరికి కూడా కోపం వచ్చింది. హ్మ్. ఆ పర్యవసానమే 2009లో ఆయనకి భారీగా సీట్లు పడిపోయినాయి. హ్మ్. వాస్తవంగా ఆ టైంలో చిరంజీవి గనక లేకపోతే హ్మ్. కొట్టుకెళ్ళిపోయేవాడు. హ్మ్. హ్మ్. అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటి? కేసీఆర్ ఏం చేశాడు మొన్న? హ్మ్. అట్లాగిచ్చాడు. హ్మ్. ఆ బీసీ బందో, దళిత బందో అది తీసుకుందేది ఊరు మొత్తం మీద ఒక 1000 దళిత కుటుంబాలు ఉన్నాయంటే, ఒక 100 దళిత కుటుంబాలు ఉన్నాయంటే హ్మ్. ఒకళ్ళకి హ్మ్. లేదా 1000 దళిత కుటుంబాలు ఉన్నటువంటి